హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి అసర్షన్స్ ఇన్ జేడిబిసి డేటాబేస్ టెస్ట్ ప్లాన్. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో చూస్తే ఎలా మనము ఒక జేడిబిసి డేటాబేస్ టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేయాలి అండ్ ఎలా మనము దాన్ని కాన్ఫిగర్ చేసి రన్ చేయాలనే దాని గురించి మన ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకటి మనం ఫ్రీ లైక్ DB4 ఫ్రీ .net మనం ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసి అండ్ దాంట్లో నుంచి మనము ఎలా యాక్సెస్ చేస్తాం అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నార్మల్ MySQL ఒకవేళ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా దాన్ని చేస్తారనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీనికోసం మీరు జెడిబిసి ప్లగ్ఇన్ ఒకటి యాడ్ చేయాలి. దాని తర్వాత మీరు రూట్ కాన్ఫిగరేషన్ అవన్నీ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు అపాచీ జేమీటర్ ఓపెన్ చేస్తే మన ప్రీవియస్ లో ఏదైతే చేసామో దాన్ని మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను. ఓకే, అండ్ ఫైల్ అండ్ రీసెంట్ గా ఏదైతే చేసామో అది. ఓకే, అండ్ మనకి ఇది ఈ పర్టికులర్ ట్రీ స్ట్రక్చర్ లో మనం చేసాం లాస్ట్ టైం. అండ్ దీనికి మనము అసర్షన్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఓకే, ఫస్ట్ అసెషన్ కిందకి మనము జేడిబిసి అండ్ థ్రెడ్ గ్రూప్ లో ఇంటి మనము రెస్పాన్స్ అసర్షన్ ని యాడ్ చేస్తాం. తర్వాత ఈ రెస్పాన్స్ మనకు ఒక ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ ఉందా లేదా అని చూడడానికి రిజల్ట్ లెక్క వెళ్ళేస్తే మనకు అసర్షన్ రిజల్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఫర్ మనకు ఒక రివ్యూ ప్రాస్పెక్టివ్ లో చూపిస్తుంది అనమాట. ఏదైనా ఎర్రర్ ఉంటే దాని యొక్క ఎర్రర్ మనకి డీటెయిల్ గా చూస్తుంది. ఈవెన్ ఇక్కడ ట్రీలో కూడా డిస్ప్లే చేస్తుంది, బట్ అక్కడ కూడా చేసుకోవటం కొంచెం బెటర్ అనమాట. ఓకే, ఈ రెస్పాన్స్ రిజల్ట్ లో మళ్ళీ ఎలా రీడ్ చేస్తాము ఈ వాల్యూస్ అంటే బేసిక్ గా ఇక్కడ నేను ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అని ఉంటుంది. ఓకే, నేను లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు, నేను ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. కాపీ చేస్తున్నాను. ఇలా కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5 మీకు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్, ఇక్కడ DB లో మీకు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు అన్ని రికార్డ్స్ వద్దు, ఒకటే రికార్డ్ కావాలనుకున్నారు, ఇప్పుడు సపోజ్ ఇందులో నాకు ఇది వద్దు ఇలా, అండ్ నాకు 3 వద్దు ఇలా, 4 వద్దు, బట్ అయితే 2 అండ్ 4 కావాలి, 5 కావాలి అన్నప్పుడు మీరు ఇలా కామా సపరేషన్స్ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కామాలతో డిఫైన్ చేస్తూ రావాలన్నమాట. అప్పుడు మీకు ఈజీగా అవి రీడ్ చేస్తుంది. ఒకవేళ ఏది వద్దు, ఒక లాస్ట్ వాల్యూ కావాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి, కామా 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 అండ్ దెన్ కామా. ఒకవేళ మీకు ఫస్ట్ మాత్రమే కావాలి, మిగతావి ఏవి వద్దు అనుకుంటే జస్ట్ మిగతా అన్ని తీసేసి కాలం 1 ఇలా పెట్టేస్తే సరిపోద్ది. ఒకవేళ 2 కావాలనుకోండి, బట్ బిఫోర్ దాట్ ఏంటంటే దీనికి ముందు ఒక కామ ఇవ్వాలి, ఎందుకంటే సింగిల్ కాదు కాబట్టి డబుల్ ఇలా ఇవ్వాలి. సెకండ్ కాలం మాత్రం రీడ్ చేస్తుంది, మిగతా రీడ్ చేయదు అనమాట. ఇలా మీరు ఆ పర్టికులర్ ఎక్కడైతే జేమీటర్ లో ఈ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్ నేమ్స్ లో ఇలా డిఫైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఓకే, అండ్ ఈ కాలం నేమ్ ఉంది కదా, ఈ కాలం నేమ్ తీసుకుని వచ్చి ఆ రెస్పాన్స్ లెక్క వచ్చేసి జేమీటర్ వేరియబుల్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ జేమీటర్ వాల్యూ. అండ్ మనకు ఈ పర్టికులర్ డేటాబేస్ లో మనకు ఒక్కటే ఉంది, రెండు ఉన్నాయనుకోండి, రెండు కాలమ్స్ లో 1 by 1 చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక సర్టన్ వాల్యూ కావాలనుకుంటే చేసుకోవచ్చు. అండర్ స్కోర్ ఇచ్చి 1, బికాజ్ ఎందుకంటే మనకు ఒక రో మాత్రమే ఉంది, ఈ కాలానికి ఒక రో వాల్యూ ఉంది, ఇది ATP కాబట్టి 1. ఒకవేళ రెండో కాలం ఉంది, రెండో కాలంలో ఉన్న వాల్యూ కావాలనుకుంటే రెండో లో రెండో రోలో ఉన్నటువంటి కాలం 5 వాల్యూ కావాలనుకుంటే అప్పుడు సెకండ్ పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత కంటెంట్స్ అండ్ యాడ్, ఏ వాల్యూ వెరిఫై చేస్తున్నాము, ATP అనే వాల్యూ వెరిఫై చేస్తున్నాం, ATP. ఓకే, స్టోర్డ్. అండ్ మీకు ఇక్కడ రిజల్ట్ లో మనం ఏమీ యాడ్ చేయం. ఓకే, మీరు జస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్ ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇక్కడ మనకు ఒకవేళ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈవెన్ అసర్షన్ రిజల్ట్ దగ్గర కూడా ఎర్రర్ చూడొచ్చు. రన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏ ఎర్రర్ రాలేదు, అంటే జేడిబిసి రిక్వెస్ట్ అనేది పర్ఫెక్ట్, మనకి ఇక్కడ కూడా పాజిటివ్ కేసు వచ్చింది. ఇక్కడికి వచ్చి చూసామంటే ఇది మ్యాచ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది. ఓకే, ఒకవేళ నాకు ఇక్కడ ఒకటి పెట్టారు, ATP 1. ఓకే, అండ్ ఇక్కడ మనకు క్లియర్ చేసేద్దాం అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి,
రెస్పాన్స్ అసర్షన్ టెస్ట్ ఫెయిల్డ్ వేరియబుల్ కాలమ్ 1 ఎక్స్పెక్టెడ్ కంటెంట్ ఏటీపీ 1. ఏ దాంతో మనకు మళ్ళీ ఇక్కడ చూసామంటే ఇక్కడికి వెళ్ళేసి ఎక్స్పాండ్ చేసామంటే అసర్షన్ మీద క్లిక్ చేసి అదే ఎర్రర్ మెసేజ్ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏటీపీ 1 బట్ మనకు వచ్చింది వేరే. ఓకే, కాబట్టి మనం ఆ వాల్యూ అనేది వెరిఫై చేసుకోవాలి, వెదర్ ఇస్ ప్రాపర్ వాల్యూ వెరిఫై చేసిందా లేదా అనే దానికోసం దాంట్లో మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇక రెస్పాన్స్ లోకి వచ్చి మళ్ళీ చేంజ్ చేసాం అండ్ నాకు ఆ, బెంగళూరు అనే వాల్యూ కావాలి. ఇది 4లో ఉన్నటువంటిది. ఓకే, 4 కాబట్టి ఇక్కడ నేను 4 చేంజ్ చేస్తాం. ఇక రిజల్ట్ లోకి వచ్చేసాం. దీన్ని క్లియర్ చేస్తాం, మళ్ళీ రన్ చేస్తాం. మళ్ళీ జేడీబీసీ రిక్వెస్ట్ పర్ఫెక్ట్ పాస్ చూడండి, పర్ఫెక్ట్ పాస్. రెస్పాన్స్ డేట్ ఫోర్త్ దాంట్లో బెంగళూరు వాల్యూని మనం మ్యాచ్ చేసాం కాబట్టి పాస్. ఇలా మనము ఒక రెస్పాన్స్ ని అంటే అసర్షన్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఒక రెస్పాన్స్ అసర్షన్ యూజ్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేసే వాల్యూస్ వెదర్ ప్రాపర్ గా అది మనం జేడీబీసీ కనెక్షన్స్ ని ప్రాపర్ గా ప్రొవైడ్ చేసామా లేదా, ప్రొవైడ్ చేసిన దాంతో మనం వెరిఫై చేస్తున్నామా లేదా అని కూడా ఇలా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.